కొన్ని క్యాథలిక్ చర్చెస్లో చూస్తే అక్కడ ఒక ఆయన ఏం చేస్తాడంటే ఒక బాక్స్ లాగా ఉంటుంది, దాంట్లో కూర్చుంటాడు ఆ ప్రీస్ట్ ఆయన ప్రవక్త లేకపోతే ఆయన ఏదో అంటారండి. కూర్చుంటే ఈ మనుషులు అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసిన పాపాన్ని, అయ్యగారు నేను ఈ పాపం చేశానండి, నా పాపం కోసం ప్రార్థన చేయండి, దేవుడికి చెప్పండి అని అంటే అప్పుడు ఆయన నీ పాపాలు క్షమించబడ్డాయి బిడ్డ, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ కోసం ప్రార్థన చేస్తా అని ఇది చేస్తాడు. అంటే అలా వచ్చి అక్కడ చెప్పేస్తే చాలు, దేవుడికి చెప్పక్కర్లేదు. ఎవరికి చెప్పాలి? అక్కడున్న యాజకుడు చెప్పేస్తే చాలు అనమాట. కానీ ఇప్పుడు యాజకుడితో నువ్వు చెప్పాల్సిన పనిలే, డైరెక్ట్ చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతున్న మాటలు? స్టోరీ అర్థమైందా? దేవుడు యొక్క మహిమ తెర చినిగిపోయింది కాబట్టి దేవుని మహిమ డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తుంది. మీరు డైరెక్ట్గా మీ విన్నపాలని డైరెక్ట్గా దేవునికి చెప్పేయచ్చు, డైరెక్ట్గా మీరు దేవునితో మాట్లాడవచ్చు. సో దేవుని మహిమ ఏమైందంటే మీ వరకు వస్తుంది. ఎలా వచ్చిందంటే కుమారుడైన యేసుక్రీస్తు మీ కొరకు ప్రాణం పెట్టాడు గనక, రక్తం చిందించాడు గనక, ఆయన మరణించాడు గనక ఇప్పుడు దేవుని మహిమ డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చింది.